ప్రస్తుతం మనం గాజువాక నియోజకవర్గం నుంచి ఉన్నాం. ఇక్కడ కొంతమంది మనకి ఉన్నారండి. గాజువాక ప్లాంట్ గురించి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే సార్ మీ పేరు? సత్యనారాయణ, ఏఐటీసీ యూనియన్ సెక్రటరీ. సార్ నమస్కారం సత్యనారాయణ గారు. ఇప్పుడు గత 1100 రోజులుగా మీరు ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఎలక్షన్ కూడా దగ్గర పడింది. ఈ ఎలక్షన్తోనైనా సరే దీనికి ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి కనపడతా ఉందా? ఇప్పుడు ఇక్కడ నిలబడుతున్నటువంటి ఎంపీ భరత్ గారి తాలూకా వాళ్ళ వాయిస్ కూడా పార్లమెంట్లో బలంగా వినిపించి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఏమైనా జరుగుతుందా? నేను డెఫినెట్లీ ఆశిస్తున్నాను. ఎందుకంటే భరత్ గెలిస్తే ఈ ప్లాంట్ని కాపాడే అవకాశాలు ఉన్నాయి. రెండోది, గతంలో కూడా 99లో వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు వాయిస్ రేజ్ చేసి ఈ ప్లాంట్ని టర్న్ అరౌండ్ నుంచి టర్న్ రౌండ్ చేయించారు. సో అపారమైన నమ్మకం ఉంది. ఎర్రంనాయుడు గారి నాయకత్వంలో ఇదంతా ఈ ప్లాంట్ బతికించారు. సో అగైన్ ఈ కూటమి అనేది వస్తే మటుకి ప్లాంట్కి భవిష్యత్తు ఉంటుందని చెప్పి మేము ప్రగాఢంగా ఆశిస్తున్నాం, విశ్వసిస్తున్నాం. సార్, ప్రజల విశ్వాసాలే వేదికగా ప్రభుత్వాలు పనిచేయాలి, అది రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ కాన్స్టిట్యూషన్స్ని వైలేట్ చేసి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు ఏమాత్రం కూడా ప్రజాభిష్టం మేరకు నిర్ణయాలు నడుచుకోకపోవటాన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? ఇది చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళు నమ్మి ఓట్లు వేశారు జనాలు. మేము వేసాం బట్ వేరేజ్ ఇప్పుడున్న కండిషన్స్కి ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వాలు చేపర పథకాలన్నీ ఇవ్వడం వల్ల సోమరిపోతులు చేస్తున్నారు. సో ప్రజాభీష్టం మేరకి పరిపాలన జరగడం లేదు. ఇక్కడ పైన కానీ కేంద్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎటువంటి ప్రభుత్వాలు ప్రాపర్గా సామాన్యుడికి కానీ పబ్లిక్ సెక్టర్ కాపాడే పరిగణనలో ఏ పార్టీ కూడా తీసుకోలేదు. పబ్లిక్ సెక్టర్లు ఈ దేశానికి ఆధునిక దేవాలయాలు, అది కాంగ్రెస్ పార్టీ జీవనది. ఇవన్నీ కూడా కాపాడుకుంటూ వచ్చింది. కొత్త ఇండస్ట్రీస్ కూడా పెట్టింది. వేరే ఇప్పుడు వచ్చిన 10 సంవత్సరాల్లో మోడీ గారు నియర్లీ 132 పబ్లిక్ సెక్టర్లను ప్రైవేటైజ్ చేశారు పాక్షికంగా. వేరే ఇప్పుడున్న కండిషన్లో ప్రమాదం ఎక్కడ పొందుతుందంటే, ఇప్పుడున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒకటి ఓన్లీ వన్ ప్లాంట్ సీషోర్ బేస్డ్ ఏషియాలో. సో దాన్ని పూర్తిగా ఆదాని పరం చేయాలని బలంగా విశ్వసిస్తున్నారు. ఆదాని పోర్ట్ ఏదైతే కొన్నారో ఆ పోర్టుని ఫ్రీ డిజైన్ చేసి కొనుక్కున్నాడు. ఆయన 10 సంవత్సరాల నుంచి కన్నేశాడు. సో ఇది ఏదైతే ఉందో కొత్త వలస టు రాయ్పూర్ 6 ట్రాక్ రోడ్డు, వాళ్ళు మినరల్స్ ఏవైతేనే పోర్టుకి షిప్పింగ్ చేసుకునే ఉద్దేశం ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్లాంట్ని పోర్టు వాళ్ళు హస్తగతం చేసుకుంటే, ఈ పోర్టు ద్వారా రవాణా జరిగే సరుకు ఆపేస్తే ప్లాంట్ పడుకోబెడదు అనేది మీ వ్యక్తిగత ఉద్యమం. అంటే ఎంప్లాయీస్ ఉద్యమం అనేది పొలిటికలైజ్ అయిపోయింది. ఎప్పుడైతే రోడ్డు మీద పడ్డదో అది పొలిటికల్ పులుము కోరుకుంది. సో దానికి ఈ ఎలక్షన్స్ తోటి శుభం కాటు పడుతుందని మేము తప్పనిసరిగా విశ్వసిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న కండిషన్లో ఈ ప్రభుత్వాలు వస్తే మటుకి ఇది అమ్మడం తథ్యం, దాంట్లో డౌట్ ఏం లేదు. అగైన్ మళ్ళీ మోడీ గవర్నమెంట్ దీన్ని ఏ పొలిటికల్ పార్టీ కాపాడుకోలేరు. ఏదైతే ఉందో ప్రభుత్వం మారితే కనుక డెఫినెట్లీ ఇది బతుకుద్ది అనేది ఆశిస్తున్నాం. చదువుకున్న వ్యక్తి, విద్యావంతుడు, ఉన్నత ఆశయాలు కలిగిన భరత్ లాంటి వ్యక్తి మీద మీకు నమ్మకం ఉందండి? డెఫినెట్లీ ఆయన పరిపాలన మీద నమ్మకం ఉంది. ఆయన గెలిస్తే డెఫినెట్లీ ఆయన వాయిస్ పార్లమెంట్లో రేజ్ చేస్తారనేది ప్రగాఢంగా విశ్వసిస్తున్నా యాజ్ ఎ సెక్రటరీ ఏఐటీసీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మురళి గారు, ఎలక్షన్ దగ్గర పడింది. రకరకాల మంది రకరకాల అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. ఏమనిపిస్తుంది సార్ మీకు ఈ ఎలక్షన్ ప్రజెంట్? 152 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంకి 3000 మంది ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు, లేడీస్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. 152 నియోజకవర్గాలు గెలుపు ఓటమి నిర్ణయించిన వాళ్ళు లేడీసే ప్రజెంట్. ఇప్పుడు జెంటిసల్లో వన్ సైడ్ ఓట్లు వేసినా సరే లేడీస్ ఓట్లు లేకపోతే గెలడం ఏ అభ్యర్థి కూడా ఉంది. ఇక్కడ గాజువాక్ కూడా అటు ఇటు ఆడుతుంది. అంటే పల్లా శ్రీనివాస్ గారు గుడివాడ అమర్నాథ్ ఇద్దరికీ అటు ఇటు ఆడుతుంది. కరెక్ట్గా అక్కడ లేదు. ప్రజెంట్ ఎలక్షన్ అయితే సిచ్యువేషను టఫ్గా ఉంది, ఈజీగా లేదు. ఎక్కడ కూడా ఏ నియోజకవర్గం, ఇక్కడ మన విశాఖపట్నంలోన 2 పోటీలు గట్టిగా ఉన్నాయి. కానీ లేడీస్ ఓట్లు ఇటు సైడ్ పెడితే ఒకటే విజయం. అంటే ఎవరు అనేది లేడీస్ అంటే పథకాలు తీసుకున్న వాళ్ళ మీరు అనేది? అలాగని కాదు, మొత్తం టోటల్ 152 నియోజకవర్గాల్లో 175 కదా సార్. 152 నియోజకవర్గాల్లో 2500 ఓట్లు మెజారిటీ లేడీస్ ఉన్నాయి. మొత్తం టోటల్ జెంట్స్ కంటే లేడీస్ 2500 ఓట్లు 152 నియోజకవర్గంలో ఎక్కువ ఉన్నారు. ఎక్కువ ఉన్నప్పుడు జెంట్స్ వన్ సైడ్ వార్ అయినా సరే లేడీస్ 2500 ఓట్ల మీద గెలుపు ఆల్దే. విజయం ఎవరికి కావాలనే లేడీస్ వల్లే ఉంది. ఓట్లే గెలిస్తే ఉంది. మన జెంట్స్ వల్ల ఒకసారి వేసినా గెలరు. ఇక్కడ మన జెంట్స్ ఏంటంటే వన్ సైడ్ ఓట్లు వేయరు. ఎంపీ భరత్ గారు గుణవంతుడు, నాకు పరిచయం ఉంది. భరత్ గారు నాకు పరిచయం ఉంది, మంచోడు. నేను మొదటివాడలో ఉన్నాను. ఇప్పుడు మా అబ్బాయి జాబ్ ఎక్కడ చేస్తాను కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఎంపీ భరత్ గారితో నేను తిరిగాను, 2019లో తిరిగాను. భరత్ గారు మంచివాళ్ళు వ్యక్తిగతంగా. అంతే, భరత్ గారికి భీమిల్లోనూ మంచి గుడ్ విల్ ఉంది.
భీమిలి నియోజకవర్గం గాజువాకులు కూడా ఎంతో కొంత ఉంది బాగానే. అది భర్త గారు పర్వాలేదు, వ్యక్తిగతంగా భర్త గారు మంచివాళ్ళు. భర్త గారికి ఏంటంటే ఎంఎస్ మూర్తి గారు ఒకళ్ళ తాతయ్య, మళ్ళీ కాపూర్ సాంబశివరావు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు భర్త గారు, బాలకృష్ణకి చిన్నల్లుడు, అన్ని రకాలుగా భరత్ గారికి కలిసి వచ్చింది. దాన్ని ఏంటంటే అతడు వినియోగించుకోవాలి. దూరంలోనే దగ్గరలోనే మాలాంట్లలో పిలిచి అంటే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు కదా, అటువన్నీ ఉపయోగపడతాయి అంటారా కరోనా టైంలో? ఉపయోగపడడానికి అవకాశాలు ఉన్నాయి. చేసిన కార్యక్రమాలని భరత్ గారికి గాజువాక భీమిలి నియోజకవర్గంలో భరత్ గారి గుడ్ విల్ ఉంది, అందరికీ బాగా పరిచయం ఉన్నది. ఇప్పుడు నేను కూడా భీమిలి నియోజకవర్గమే, ఇక్కడ ఉన్నాను నేను. భీమిలి ఎలా ఉండబోతుంది? భీమిలి అది అర్థం కాకుంటుందండి. గంటా శ్రీనివాసరావు గారు గెలుస్తారా? గంటా శ్రీనివాసరావు గెలుస్తారా, అవంతి గెలుస్తారంటే చెప్పడం కష్టమండి ప్రజెంట్ సిచ్యువేషన్లోన. ఎందుకంటే గంటా శ్రీనివాసరావుకి ఒకప్పుడు ప్రతిసారి కూడా నియోజకవర్గం మారిపోతున్నారు. గంటా శ్రీనివాసరావు గారు ఒక నియోజకవర్గంలో వండుకుంటారు. అవంతి ఏంటంటే మొన్న ఎంపీగా అనకాపల్లి చేసి భీమిలి నియోజకవర్గంలో అనమాట మొన్న గెలిచి అలాగే భీమోజుల నియోజకవర్గం పట్టుకొని ఉన్నారు అవంతి గారు. ఇప్పుడు ఏంటంటే క్యాస్ట్ పరంగా చూసుకుంటే ఇద్దరు కాపులు, ఇద్దరు బీసీడీ ఇద్దరు కూడా కాపులు కాబట్టి కాపుల ఓట్లు రెండు పక్కలో పడతాయి, అటు పడతాయి ఇటు పడతాయి. వాళ్ళిద్దరు ఏంటంటే ఇక స్టార్లోనే ఉంటుంది, ఎవరు గెలుస్తారనేది దేవుడే. అక్కడ కీన్ కంటెస్ట్, అక్కడ కీన్ కంటెస్ట్ అండి భీమిలి, కీన్ కంటెస్ట్ అది. ఇక్కడ గాజువాక కూడాను కాపుల ఓట్లు 90,000 ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే నేను ఎక్కువ సర్వే చూస్తాను పేపర్లు గట్ట. ఇక్కడ పరిస్థితి ఏంటి సార్? గాజువాకలో పల్లా శ్రీనివాసరావు గారు ఎంపీగా భర్త గారి మీద మీ అభిప్రాయం ఏంటండి? భర్త గారి మీద అభిప్రాయం అంటే భర్త గారు ఎంపీగా వస్తారు కానీ పల్లా సీన్ గారు గెలుస్తారని నాకు కొంచెం అనుమానం. చాలా మిక్స్డ్ ఒపీనియన్. వైసీపీ హార్డ్ కోర్ వైసీపీ వాళ్ళు కూడా పల్లా శ్రీనివాస్ గెలుస్తారని చెప్తా ఉన్నారు. అందుకే అక్కడ సీట్లు తగ్గించారు సార్. 175 అని చెప్పాం కదా, ఇక్కడ స్థానికంగా బట్టి పల్లా సీన్ గారు గెలుస్తారు. గాజువాక డెఫినెట్ సీఎం ఎమ్మెల్యే భర్త గారికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆవిడ విజయనగరం నుండి వచ్చింది కదా, ఆవిడకి లేదు. పల్లా సీన్ పక్కా ఇక్కడ. వెరీ గుడ్, రైట్. భర్త గారు కూడా కరోనా టైంలో కూడా కొంత సేవా కార్యక్రమం చేశారు. తెలుసా విషయం? చేశారు. సార్ ఇక్కడ గాజువాక నియోజకవర్గంలో ఈ ఎలా ఉండబోతుంది సార్ ఓవరాల్గా మీకు ఏమనిపిస్తుంది? జనాల అవగాహన ఎలా ఉన్నదని ఎవరు చెప్పలేరు. మీ మటుకు మీకు ఏమనిపించింది సార్? ఓవరాల్గా 5 సంవత్సరాలు చూశారు కదా, ఈ పథకాల వల్ల అంతా ఓట్లు వేసే పరిస్థితి ఉందంటారా? మీకు ఏమనిపిస్తా ఉంది మామూలుగా? ఏముందండి, టాక్ అయితే పల్లా శ్రీనివాసరావు గారు అంటున్నారు. పల్లా ఇప్పుడు ఆయన వచ్చినా రెస్పాండ్ అవుతున్నారు, ఈయన వచ్చినా రెస్పాండ్ అవుతున్నారు. అనేది అల్టిమేట్గా కానీ అంటే ఓవరాల్గా పథకాలు అనేది మనిషిని ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఇచ్చాను అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇంతవరకు అందేలేండి, కాదని అనట్లేదు. ఇటు ఎమ్మెల్యేకి ఎవరికి పడుతుంది, ఎంపీకి ఎవరికి పడుతుంది అనుకుంటారు? ఎమ్మెల్యేకి అయితే మ్యాక్సిమం పల్లా శ్రీనివాసరావు గారు అనేసి అంటున్నారు. మంచి వ్యక్తిరా, అందరూ ఎవరిని అడిగినా ఆయన పేరు ఆయన పేరు చెప్తున్నారు. ఏంటంటే ఆయన ప్రతిదానికి రెస్పాండ్ అవుతాడు. చేస్తాడా లేదనేది విషయం పక్కన పెట్టండి. ఏ మనిషి వెళ్ళినా ఎవరైనా పలకరించినా ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళినా రెస్పాండ్ అవుతాడు. మేము సరే ఇలా పరిస్థితి ఎలా ఉన్నది ఇది సంగతి అంటే సరే కూర్చోబెట్టి కాసేపు మాట్లాడతాడు ఆయన. అది జనాల్లోనే పాజిటివ్ థింకింగ్ అనేది వచ్చింది. ఇప్పుడు కరోనా టైంలోనే అలా కొన్ని ప్రాబ్లమ్స్ జనాలు ఫేస్ చేశారు కాబట్టి కరోనా టైంలో భర్త గారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు, మెడికల్ క్యాంప్స్ ఆయన గురించి కూడా కొంచెం పాజిటివ్ ఉన్నదండి. మనకన్నా అవగాహన లేకపోతే అనుకునేటోళ్ళు మాటలు పెట్టి అయితే ఆయన గురించి కూడా కొంచెం పాజిటివ్ ఉంది, పర్లేదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఆటో డ్రైవర్కి, ఒక క్యాబ్ డ్రైవర్కి, వడ్రంగ మేస్త్రులకి అందరికీ ఇచ్చారండి. కానీ ఒక లారీ డ్రైవర్కి ఏమి ఇవ్వలేదు. వాండర్లు నెలకోసారి, అది వాళ్ళ బండి తిరిగితేనే మాకు జీతాలు ఏంటండి. ఇప్పుడు లారీ డ్రైవర్కి, ఇప్పుడు ఆటో డ్రైవర్కి 10,000 ఇస్తున్నారు సంవత్సరానికి. అదే లారీ డ్రైవర్ తప్పు చేసింది ఏంటండి? మా బాధ అర్థం చేసుకోలేము. నేను ఒక వర్కర్ని, మాకు రెక్కాడదు కానీ డొక్కాడదు. ఇప్పుడు ఆటో డ్రైవర్కి, క్యాబ్ డ్రైవర్కి ఉదయం వెళ్తే సాయంకాలం వస్తారు. కరోనా టైంలో వాళ్ళు ఏం చేశారు మీకు? మేము రవాణా చేసాం కరోనా టైం అంతా. కరోనా టైంలో కూడా ఫుల్ కరోనా టైంలో వాటర్ దగ్గర నుంచి, పాల దగ్గర నుంచి, బియ్యం దగ్గర నుంచి, ఆయిల్ కాడి నుంచి, కూరగాయల కాడి నుంచి మొత్తం అన్ని సప్లై చేసాం మేము. కానీ ఒక లారీ డ్రైవర్కి ఏమీ చేయలేదు. కానీ మాకు అదొకటే అసంతృప్తిగా ఉంది. మొన్న లారీ డ్రైవర్కి ఎవరికో ఎమ్మెల్యే సీట్ ఏదో ఇచ్చారట. అది మాకు తెలదులేండి, మాకు రాజకీయం అంత పెద్దగా తెలదు. ఇక్కడ ఉన్న వాస్తవం చెప్తున్నాను, మా వర్కర్ల గురించి నేను చెప్పేది మాట ఇది. కానీ మా లారీ డ్రైవర్లు కూడా ఈసారి ప్రభుత్వం గెలిస్తే మటుకి మా లారీ డ్రైవర్లకు కూడా ఏదో ఒకటి ఉపాధి కల్పించాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా సరే
సీఎం అవునా ఎవరన్నా ఉండే లారీ డ్రైవర్లకి ఇల్లు కూడా లేవు కనీసం. ఉన్నోడికి 4 కొంపలు వచ్చినాయి ఇక్కడ. లారీ డ్రైవర్ అన్నోడికి ఒక కొంప రాల. అదండి ఇక్కడ జరిగే రాజకీయం. ఇప్పుడు లారీల వాళ్ళకైనా ఆటో వాళ్ళకైనా చేయాల్సింది ఏంటంటే ఉపాధి చూపించి అంతే తప్ప ట్యాక్సులు తగ్గిస్తే వాళ్ళకి అదే బెనిఫిట్ తప్ప. ట్యాక్సీలు మాకెందుకు మిగులుతాయి సార్? వాండర్లు మిగులుతాయండి. వర్క్ అన్న సార్ నేను అంటారు కదా, నీకు కూడా ఏం చేయాలా, కరెంటు బిల్లు, డీజిల్ బిల్లు, పెట్రోల్ బిల్లు ఇవన్నీ ఇంట్లో సామాన్యులు నిత్యావసర వస్తువులు తరగవచ్చు. కరెంటు బిల్లు ఇవన్నీ తగ్గిస్తే నీకు ఆటోమేటిక్గా డబ్బులు వేసినట్టే నెలకు 10,000 ఇంచుమించు ఇండైరెక్ట్గా. ఒక నిమిషం, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? డైరెక్ట్గా 100 రూపాయలు ఇచ్చి ఇండైరెక్ట్గా 1000 రూపాయలు తీసుకున్నాడు. ఆ విషయం నీకు అర్థమవుతుందా? మాకు అర్థం. అందుకే నీలాంటి ఆడికి బతకడం కష్టం అయిపోయింది. అవునండి. అంటే నీకు వచ్చే సంపాదన 1000 ఉంటే నీకు వెనక నుంచి పోయేది 10,000 అయింది. ఆయనకి ఏదో ఒక ట్యాక్స్ ఇస్తున్నాడు, ఆయనకి ఏదో ఒకటి ఇస్తున్నాడు, ఇస్త్రీ బండోడికి ఇస్తున్నాడు, ఇంకోటికి ఇస్తున్నాడు, కలుగీర కార్మికి ఇస్తున్నాడు. ఎక్కడి నుంచి దిగుతున్నాడు డబ్బంతా? మన దగ్గర తీసుకుంటున్నాడు. నీ దగ్గర. ఇప్పుడు మా దగ్గర తీసుకున్నాడు సార్. పొద్దున మళ్ళీ జగన్ వస్తే రేపు పొద్దున చేసాం అనుకోండి, రేపు పొద్దున జగన్ వస్తే ఆటో వాళ్ళకి 20. కొత్తగా అమలు చేశారు జీవో. ఇప్పుడు 10 సంవత్సరాలు జైలు శిక్ష, అది 10 లక్షల క్యాష్ ఏదో అంటున్నారు. మేము నాలంటోడు ఎలా కడతామండి? కట్టలేం కదా. యాక్సిడెంట్ అయితే మేము కావాలని గుద్దేం కదా. ఇప్పుడు స్కూటర్ మీద వచ్చినాడు, ఆడు తాగేసి వస్తాడు, గౌకుని పడిపోతాడు. నా తప్పు అంటారు. పెద్ద బండి నాది కాబట్టి. అది ఆడు తాగేసి ఉన్నా సరే ఆడి మీద కేసు ఫైల్ అవ్వదు, ఏమవ్వదు. లారీ ఇవన్నీ చట్టంలో ఉన్న లొసుగులు ఎప్పటి నుంచో ఉన్నాయి. దానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేడు, చంద్రబాబు డ్రైవర్ సార్. కానీ ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మళ్ళీ ఎవరు వచ్చినా లారీ డ్రైవర్ కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి సార్. ఇప్పుడు ఓవరాల్ గా ఎలా ఉందంట? ఓవరాల్గా మాకు కొంచెం న్యాయం జరగాలని చెప్పి మేము